హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగ వీరిద్దరి కంబోలో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ స్పిరిట్. మరి ప్రభాస్ అన్న 25th మూవీ ఈ స్పిరిట్. అయితే ఈ స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగ గారు 2024 సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తున్నామని తెలియజేశారు. అయితే ఈ మూవీ షూటింగ్కి ఇంకా 1 year ఉంది. అయితే ఈ స్పిరిట్ మూవీ 8 భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, అలాగే కొన్ని భాషలు, ఇంగ్లీష్, ఇలా చాలా భాషల్లో అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ సలార్ మూవీలో ప్రభాస్ అని ఒక రూత్లెస్ పోలీస్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా 1 year సమయం ఉంది కాబట్టి ఈలోపు మన యానిమల్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆల్రెడీ యానిమల్ మూవీకి సీక్వెల్ ఉందని ఈ మూవీ క్లైమాక్స్లో ఎండ్ కార్డ్స్ పడ్డాక తెలియజేశారు. సేమ్ మన రణబీర్ కపూర్ లాగే ఒక క్యారెక్టర్ని మనకు చూపించి ఒక విలన్, అసలు వైలెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అందుకేనేమో ఈ మూవీ క్లైమాక్స్ అయిపోయాక యానిమల్ పార్క్ త్వరలో రాబోతుందని తెలియజేశారు. మరి యానిమల్ పార్క్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ మూవీ ఏదైతే ఉందో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మరి 15 రోజుల్లోనే 800 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ 1000 కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్తుంది. మరి ఈ స్పిరిట్ మూవీ అండ్ ఈ యానిమల్ పార్కు, ఈ 2 మూవీస్లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మరి ఫస్ట్ ఏ మూవీ రిలీజ్ అవుతుందని చాలామందికి డౌట్ ఉంది. మరి సందీప్ రెడ్డి వంగ గారు ఈ స్పిరిట్ మూవీని అయితే సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారని తెలియజేశారు. అయితే ఈ 1 year గ్యాప్లో మన యానిమల్ పార్క్ మూవీని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. లేదా అది పక్కన పెట్టి ఈ స్పిరిట్ మూవీ ఏదైతే ఉందో దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళి మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. మరి ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్ స్పిరిట్ మూవీ అండ్ యానిమల్ పార్క్ మూవీ కోసం.